హాయ్ అండి. హాయ్ అండి. మరి బిగ్ బాస్ చూసారు? యా ఎలా చూసానండి. అనిపించింది ఆ కెప్టెన్సీ టాస్క్? బాగా అనిపించిందండి. కళ్యాణ్ గెలిచారు కదా, పవన్ తను గెలిచాడు కదా. ఏంటి ఆయనది డెమో ఉంది, నడిమిరిగింది, రీతు ఏడ్చింది, కళ్యాణ్ గెలిచిండు. సో ఏది నచ్చింది మీకు ఈ మూడిట్లో? రీతు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఏడ్చింది. మమ్మీకి ఇచ్చిన మాట కోసం గెలిచాడు కదా, సో యా, ఎలా అనిపించింది? అది చాలా బాగుంది ఎపిసోడ్ చూసా. ఆ, మంచిగా అనిపించింది. అంటే మాట ఇస్తే వెనకబడకుండా స్టాండ్ తీసుకొని పోయి ఇన్ని రోజులు కళ్యాణ్ పవన్ వాళ్ళ పేరెంట్స్ కి వాల్యూ లేదు, టైం వాల్యూ లేదు అన్నారు కదా. సో తను ఏంటో తను ఇప్పుడు ప్రూఫ్ చేసుకుండు. సో డెమోన్ పవన్ కి బ్యాక్ పెయిన్ వచ్చింది కదా, లేవలేకపోయాడు. దాని తర్వాత ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ చూపించారు కదా, సో అదే బాగా అనిపించింది. కళ్యాణ్ కి అట్లా ఏం ఈగోస్ కి ఏం పోలేడు, తగ్గిండు. కానీ డెమోనే కొంచెం యాటిట్యూడ్ బాగుందని అనిపించింది. నడుమిరిగిపోతే బాగుండను. ఎందుకు రీతు ఇంకొంచెం ఎక్కువ ఏడుస్తుండే అని. శాడిజం అనుకోవచ్చు దీన్ని? వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎట్లన్నా తీసుకోర్రి. అర్థం కాలేదు. టైటిల్ బ్రో, ఆఫ్ కోర్స్ తనుజ. ఎందుకు తనుజ ఇమాన్యుల్ కూడా బాగుంది. ఏమో నాకు తనుజ అంటే ఇష్టం కాబట్టి తనుజ అని చెప్పా. అవును, ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ కదా వినిపిస్తుంది. ఏమో చూడాలి ఇద్దరు ఇట్లా ఓల్కి టై అవుతుందో. కానీ లేడీ విన్నర్ తనుజ కావాలనుకుంటున్నా. అవును అవును, అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. చెప్తున్నాను కదా బ్రో, వీళ్ళిద్దరికి టై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఫైనల్ గా అయితే తనుజ విన్ అవ్వాలి. అంటే ఆయన కొంచెం ఎందుకో బ్యాక్ స్టెప్ అవుతుండు అని అనిపిస్తుంది. అది ఫ్యామిలీ వీక్ నుంచే అవుతుంది. మరి అది ఓవర్ కాన్ఫిడెంటా లేకపోతే ఆయన ఎక్కడన్నా ఆలోచించి అట్లా బ్యాక్ స్టెప్ వేస్తున్నాడో తెలియదు. బట్ బ్యాక్ అయితే పడిపోతున్నారు. దివ్య కాన్ఫిడెంట్ అది, అంటే నేను ఫిక్స్ అయిపోయినా దివ్యానే వెళ్ళిపోవాలని. అట్లా టాప్ 5 అంటే ఎవరు? ఇమాన్యుయల్, తనుజ, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్.